సింపుల్ బాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం రాష్ట్రమంతా విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవినిచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఏ విభేదాలు లేకుండా, భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకోకుండా ఈ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు, లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతునెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమిగనూరుని తీర్చిదిద్దుకుంటూ 2029లో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈరోజు నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత కూడా మనందరికీ ఉంది. అందరం కష్టపడదాం. 2029లో విజయం అన్నదే. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మా జనాలు కానీ, మా కుటుంబ సభ్యులు అగోండి ఇక్కడే ఉన్నారు, అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మా నాయకులు, వీళ్ళందరూ సహకారం లేనిదే ఈరోజు నాకు ఈ పదవి వస్తుందని నేను అనుకోవడం లేదు. వీళ్ళందరి సహకారంతో, మా పెద్ద ఆయన చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ పదవి వచ్చింది. మూడో తరం అని కాదు, అలాంటిది ఏం ఉద్దేశం లేదు. మేము ఈ జనాలకి, మా ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకు మించి వేరే దురదృష్టం ఏం లేదు, దురుద్దేశం మీద ఏం లేదు. ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని, వర్గాలు భేదాలు లేకోకుండా అందరూ కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. నా కుమారునికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది. మేము అన్ని వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని